నమస్తే వెల్కమ్ టు వీథీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా వీథీ న్యూస్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం నల్గొండ జిల్లా అజిలాపురం గ్రామంలో అడవి పందుల ఉచ్చులో పులి కంగుతున్న రైతు ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలపడంతో పులిని బంధించిన వాహన తనిఖీలు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను ఢీకొట్టిన కారు వనపర్తి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ సలీం ఎల్లో మీడియా అసత్య ప్రచారాలపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అమరావతిలో చంద్రబాబు టీడీపీ నేతలు వారి అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కోడి పందాలు గుండాల ఆట నిర్వాహకులు అరెస్ట్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక ఇక వివరాలకు వెళితే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం అజిలాపురం గ్రామంలో ఒక రైతు పొలంలో అడవి పందుల కోసం ఉచ్చివేశాడు అయితే ఉదయం వచ్చి చూడగానే అందులో చిరుతపులి ఉండటం చూసి రైతు ఒక్కసారి కంగు తిన్నాడు ఈ విషయం ఫారెస్ట్ ఆఫీసర్స్ కు తెలపడంతో రంగంలోకి దిగిన అధికారులు చిరుతపులిని పట్టుకున్నారు ఎట్లా అంటే అదే ఫారెస్ట్ లో ఫోన్ చేసిరా చెప్తే ఇంటలేరా మీరు ఎందుకంటే అది ఆ గజ్జ నీటిగా వస్తుందా దగ్గర పోయినాడు ఓలేడు ఎండకాడు పోయేది అయితే దగ్గర పోయినప్పుడు ఎండకాడు పోయేది ఎండకాడు పోయేది దగ్గరనా వనపర్తి జిల్లా పురపాలక ఎన్నికలలో భాగంగా వనపర్తి మండలం మరికుంట వద్ద పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు పెబ్బేరు నుంచి వనపర్తికి వస్తున్న కారు శ్రీరంగపూర్ హెడ్ కానిస్టేబుల్ సలీం ఖాన్ ఢీకొట్టింది దీంతో హెడ్ కానిస్టేబుల్ సలీం కు తీవ్ర గాయాలయ్యాయి దీంతో హుటాహుటిన వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు హెడ్ కానిస్టేబుల్ సలీం ఖాన్ చికిత్స పొందుతూ మృతి చెందారు సార్ ఓకే సార్ ఈరోజు చాలా బాధాకరమైన సంఘటన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మన వనపర్తి పట్టణం దగ్గరలో ఎకో పార్క్ దగ్గరలో ఒక స్టాటిక్ సర్వేలెన్స్ టీం నడుస్తూ ఉంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంది నిన్న రాత్రి ఆ ఎస్ఎస్టీ టీంలో సలీం ఖాను తర్వాత ఒక ఎస్పీహెచ్ఎస్ స్కూల్ టీచరు ఎస్ఎస్టీ టీం ఇన్ఛార్జ్ మదన్ మోహన్ ఒక ఫోటోగ్రాఫర్ అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే సుమారు 10:45 ఆ సమయంలో ఒక స్విఫ్ట్ డిజైర్ కారు పెబ్బేర్ నుంచి వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు డ్రైవర్ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ స్పీడ్ వస్తూ మా డ్యూటీలో ఉన్న మా హెడ్ కానిస్టేబుల్ గుద్దడం జరిగింది అక్కడ నుంచి మా డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సలీం ఖాన్ని వనపర్తి హాస్పిటల్కు షిఫ్ట్ చేయగా అక్కడ డ్యూటీ డాక్టర్ చూసి చనిపోయిన చెప్పడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం వెహికల్ అతని మీద కేసు పెట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు శబరిమల అయ్యప్ప స్వామిని చూడడానికి 2000 చెకోస్లోవేకియా భక్తులు వచ్చారు భక్తి శ్రద్ధలతో దేశం నుంచి వచ్చిన అయ్యప్ప మాలధారణ చేసి కఠిన దీక్షను ఆచరించిన స్వామి భక్తులను శబరిమల అయ్యప్ప దర్శనంతో పులకించారు
There are 36 people on Sabarimala and 54 people in the group totally. Is it the first time for your darshan? Not for the group, for myself yes, but for our Swami it's for the second time he's on Sabarimala. For Mr. Thomas Pfeiffer here. Nice darshan. You got nice darshan. Swami Ayyappa darshan. Yeah. Je to vrchol naší cesty. This is top of our journey to get here to Sabarimala. Kdy najedeme 2500 kilometrů. So we travel through Tamil Nadu and Kerala 2,500 kilometers in 3 weeks. Je to duchovní cesta. It's a spiritual trip. We are visiting temples, many temples, you know. Takže Sabarimala, Saduragiri, Rameshwar, and Chidambaram, Tiruvannamalai, Fire Puja, and all. So basically many important temples here, you know, in Tamil Nadu and Kerala, Czech Republic. So it's basically our guru from our ashram from Prague. Yeah, we are his disciples. Své studenty pravidelně přivádím do Indie. And frequently, you know, he bring us here to India to travel and to meet, you know, Indian culture and Indian spiritual life. നല്ല അടിപൊളി അതെ ജലപ്രസാദം കൊടുക്കാം ജലപ്രസാദം
రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని, అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతిలో చంద్రబాబు టీడీపీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని, తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చేయాలనేది వాళ్ళందరికీ కూడా డిస్కస్ చేసుకుని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే రిజర్వేషన్స్ వచ్చాయి. అయితే కొన్ని దగ్గర కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మా శాసనసభ్యులు దృష్టికి తీసుకొచ్చారు. కొంత ఇబ్బందిగా ఉందండి. రిజర్వేషన్లో మా నియోజకవర్గంలో 4 అన్ని ఉన్న వారు ఉంటే 4 రిజర్వేషన్ అయిపోయి అంటారు. తప్పు. ఒక దగ్గర వచ్చి ఒకటి వస్తే, ఒక దగ్గర వచ్చి ఓసీలు వస్తే, ఒక బీసీ వస్తే ఓవరాల్గా మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 50% స్థానిక సంస్థల్లో కానీ అలాగే మహిళలకు కానీ రిజర్వేషన్ ఇవ్వాలనేది. ఆ ప్రకారం ఎన్నికలు జరిగితే అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ 100% విజయం సాధిస్తామనేది మరి మన నిర్ణయంగా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం. అందుకే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. జోలి దేనికోసం ఆ రోజు కడతానని ఒక సెక్రటరియట్లో ఒక హుండీ పెట్టాడు. ఆ హుండీ లెక్కలు చెప్పాడు మీకు? ఎవరికైనా ఎప్పుడైనా చూసామా మనం? దేనికి జోలికి? ఇంకొప్పటికే ప్రజలు దోచేసింది చాలదు. దోచి అది ఎప్పటికైనా లెక్కలు చెప్పాడా? మళ్ళీ ఇప్పుడు దేనికోసం జోలి? ఏ కార్యక్రమం చేద్దామని జోలి? ఏంటి అనంతపురంకి వచ్చి దేనికోసం జోలి పెట్టి ఏది సాధిద్దామని? ఒకటే మేము చెప్తున్నాం, ఏదైతే అమరావతి అనేది పేరు మీద ఏదో పెట్టారో ఏంటి దానికి సంబంధించి శ్రీకృష్ణ కమిటీ కానీ, లేదు తర్వాత చేసిన శివరామకృష్ణ కమిటీ కానీ, తర్వాత చేసిన రవీంద్రనాథ్ కమిటీ కానీ, ఏ కమిటీ కూడా వారి అభిప్రాయాలు వారు ఇచ్చారు. వారందరూ కూడా రాష్ట్రంలో అసమానతలు ఉండకూడదు, దాన్ని తొలగించాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి, అధికారం ఒకే దగ్గర కేంద్రీకృతం అమ్మకూడదు, అలాగే దాంతోపాటు రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితులన్నీ ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతానికి తీవ్రంగా కరువు వెంటాడుతుంది. దానికి ఇంతకుముందు రాజశేఖర హయాంలో వచ్చి కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అందులో కానీ ఈ కార్యక్రమాలు చేశారు. ఇంకా ఇవి సరిపడవు. పూర్తిగా ఇక్కడున్న 25 లక్షల ఎకరాలకి నీరు ఇవ్వాలి అని వారు వచ్చి మనకు చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా ఆ వెనుకబడతానికి వారి ప్రణాళిక చెప్పడం జరిగే వారు సూచించాయి. వాటితో పాటు కోస్తా జిల్లాలో కూడా అక్కడున్న ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి జరగాలో వాటికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎంతెందుకండి మీకు తెలియదు, మీకు అందరికీ తెలియదు ఒక విషయాన్ని చెప్తున్నాను. గోదావరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మధ్యలో ఉంది గోదావరి. అక్కడి నుంచో పారుతుంది, పైనుంచి వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి సముద్రంలో మాకు వచ్చే టైర్లను కలుస్తుంది. తాగడానికి నీరు, మంచినీరు వచ్చి అక్కడ దొరకదు. ఆ నీరుని తీసుకొచ్చి చెరువుల్లో పెట్టుకొని, చెరువుల దగ్గర వచ్చి ఫిల్టర్ పెట్టుకొని మళ్ళీ ప్యూరిఫై చేసుకొని అక్కడ నీరు తాగే పరిస్థితి. వారందరికీ పైప్ లైన్లో కానీ పరిశుద్ధమైన నీరు ఇచ్చే పరిస్థితి అక్కడ ఉందని ఎన్నాళ్ళైంది. అయితే మరి మీరు కూడా ప్రభుత్వం ఉన్నాము, కానీ ప్రయారిటీస్ వేరు. ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకా ప్రయారిటీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రయారిటీ ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల తాలూకా శ్రేయస్సే ధ్యేయంగా ఇవాళ ప్రణాళిక సిద్ధిస్తున్నాం. ఆ నేపథ్యంలో చేస్తున్నాం. ఇవాళ అనంతపూర్ రైతులకు వచ్చి కావాల్సింది వచ్చి సాగునీరు, తాగునీరు కావాలి. వీళ్ళకి వచ్చి భూముల ధరలు పెరగాలని కోరుకోవట్లేదు. వీళ్ళకి కావాల్సింది వచ్చి 5,000 నోట్లో వెళ్ళే పరిస్థితి ఉండాలి. మాకు ఆకలి చావులు మాది ఉండకూడదు. మాకు వచ్చి కరువు అనేది మాకు ఒక స్నేహితుడి కింద ఉండకూడదు, ఒక శత్రువు కింద కరువు మాకు ఉండాలి అని కోరుకుంటున్నారు ఈ ప్రజలందరూ కూడా. అది దానికోసం. దేనికోసం వచ్చి జోలి పడతాడు? ఏం చేయమని, దేన్ని సాధించడానికి? స్వాతంత్ర ఉద్యమం అనుకుంటున్నాడా? ఈయనేమో స్వాతంత్ర నాయకుడు అనుకుంటున్నాడు. ఈ దేశాన్ని బస్సు పెట్టించి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే దోచుకు తిని 1,90,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ప్రతి వారు తల మీద వచ్చి లక్షల రూపాయలు అప్పులుగా చేర్చి మళ్ళీ తగుదమ్మనంటూ మళ్ళీ ముందుకు వస్తాడు. ఏ ముఖం పెట్టుకుని ముందుకు వస్తాడు? ఏమని అడుగుతాడు? ఏమని చెప్తాడు? చెప్పండి. అతను ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరినీ ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే కరువు ఉందో ఆ కరువును పాలతోడమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కృతనిశ్చయం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఇవాళ మళ్ళీ ఆయన హయాంలోనే మా అంతా హయాంగా ఉన్నాము, ఒక చరిత్ర సృష్టించడానికే ఇవాళ ఆయన చేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగా మిగతా ప్రాంతాల్లో కూడా అదే ప్రాతిపదిక, అదే ప్రణాళికలతో ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం.
ఓ పక్క పందెం కోళ్ల బారులు, మరోవైపు గుండాల ఆటకు సిద్ధం చేస్తున్న కేటుగాలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంక్రాంతికి కోడిపందాలు గుండాల ఆట నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 గుండాట బోర్డులను స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగకు గుండాట వేయడానికి సిద్ధంగా బోర్డులు ఉన్నాయనే సమాచారం మేరకు ఈరోజు పాలకొల్లు పట్టణంలో రాంబాబు మరియు ఇంకొక వ్యక్తి బోర్డులు ఉన్న ఇంటిపై దాడి చేసి 8 గుండాటకు సంబంధించిన బోర్డులు మరియు వాటికి సంబంధించిన బెంచీలు స్వాధీనపరుచుకున్నాం. వీరిని ముందస్తు చర్యగా తహసీల్దార్ గారి దగ్గర హాజరుపరిచి బౌండ్ ఓవర్ చేపిస్తాం. మొత్తం 8 బోర్డులు 8 గుండాట బోర్డులు కలిగి ఉన్నాడనే నేపథ్యంలో 2 వ్యక్తుల దగ్గర నుంచి 8 బోర్డులు స్వాధీనపరచుకోవడం అనేది వాళ్ళ ఇంటి దగ్గర అండి రాంబాబు ఇంటి దగ్గర పాలకొల్లు పట్టణం రాంబాబు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కుమార్తె అవంతికారెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సతీమణి సారికారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుమార్తె అవంతికారెడ్డి సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తు వచ్చేది గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ముగ్గులు, అవి ఇక్కడ బాగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీన్ని బట్టి మనం ఫర్టిలైజర్ డోసు ఏది ఎక్కువ వేసుకోవాలి ఏ తక్కువ వేసుకోవాలి క్రాప్ని బట్టి ఉండదు. మనకి స్ప్రేయింగ్ పర్పస్ పెస్ట్ కంట్రోల్ చాలా కష్టపడి అన్ని పిండి వంటలు అన్ని చేసి చాలా బాగా ముగ్గులు వేస్తారు అందరికీ. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కోడిపందాల శిబిరాలపై నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకరన్ దాడులు నిర్వహించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన టెంట్లు, గ్యాలరీ తొలగించారు. అనుమతి లేకుండా కోడిపందాలు, గ్యాలరీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తబ్బో నువ్వు ఎదురుగా ఉండగా అసలు నువ్వు ఎదురుగా ఉంటాడు ఇప్పు ఇదిప్పు ఉంచే పని అది కూడా తీసేసేవాళ్ళం. ఎంతమంది లాగాల్సి వచ్చింది తెలుసా? అందుకే నేను తక్కువ పీకా వెళ్ళిపోండి. హ్యాపీ సంక్రాంతి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏం బాబు ఎస్ఐ గారు సిఐ గారు ఎందుకు చేయలేదు ఇది? వాట్ ఈస్ ద ఇష్యూ? రేపు యువర్ డిస్ట్రిక్ట్ ఎస్పీ విల్ గెట్ అ నోటీస్. హీ విల్ సస్పెండ్ యూ. దట్ ఈస్ వాట్ హీ విల్ హ్యావ్ ఆన్సర్ ఫర్ ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు కొత్తగా వచ్చారు సిజే వాళ్ళు ఇక్కడ నుంచి లేదు, వాళ్ళకి సెన్సిటివ్స్ తెలియదు. హీ విల్ గివ్ నోటీస్. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. నేనేం చెప్తాను, నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ ప్రాంతంలోని అడవులు సంరక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. అడవుల పరిరక్షణపై అధికారులు చర్చించారు. కోరుకుంటూ మన ప్రాంతంలో అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి భద్రాద్రి జిల్లాకు సంబంధించి తర్వాత ప్రత్యేకంగా పినపాక నియోజకవర్గంలో ప్రత్యేక శ్రద్ధతోని ఒక ఓట్ల కోసం రాజకీయాలు కాకుండా ఏదైతే మానవాళికి జరిగేటువంటి ప్రమాదాన్ని గుర్తించి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలనేటువంటి కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మెదక్ జిల్లా నర్సాపూర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. నర్సాపూర్లో మున్సిపల్ ప్రజల ఇంటింటికి వెళ్లి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. देखो देखो कौन आया, देखो देखो कौन आया, కలియాకవిన్ చెక్పోస్టు వద్ద ఉగ్రవాదుల తుపాకీ కాల్పుల్లో అసువులు బాసిన సబ్ ఇన్స్పెక్టర్ విల్సన్ సతీమణి ఏంజల్ మేరీకి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ₹1,00,00,000 చెక్ను అందజేశారు. జనవరి 8వ తేదీన అర్ధరాత్రి చెక్పోస్టులో డ్యూటీ చేస్తున్న విల్సన్ ను అబ్దుల్ సామీం తఫ్ఫిక్ అనే ఇద్దరు దుండగులు కత్తితో దాడి జరిపిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఎస్ఐ విల్సన్ మృతికి సంతాపం ప్రకటించిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అసెంబ్లీలో మాట్లాడుతూ విల్సన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఆయన విల్సన్ కుటుంబీకులకు ప్రభుత్వం తరపున ₹1,00,00,000 చెక్ను అందజేశారు. అచ్చమైన పల్లె సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరు ఉభయ గోదావరి జిల్లాలో. ఎక్కడా లేనంత సందడితో ముచ్చటైన 3 పండుగలు జరగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా జరిగిన వేడుకల్లో హరిదాసుల కీర్తనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రాష్ట్ర స్థాయి సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంగవల్లులు చూడముచ్చట గొలిపాయి. రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
అనుబంధాల పేరు ఆప్యాయతల శ్రేణు చాలా సంతోషం. ఈరోజు నేను ఎన్నో సంబరాల్లో, సంక్రాంతి కార్యక్రమాల్లో, ఉత్సవాల్లో నేను భాగస్వామిని అయ్యాను, కానీ ఎప్పుడు కూడా ఇంత సంతోషంగా, ఇంత ఉత్సాహంగా ప్రజలందరూ కూడా భాగస్వాములై ఈ సంబరాలను విజయవంతం చేయటం, ఈ సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం అనేది నేను గతంలో ఎన్నడూ కూడా నేను చూడలేదు. ఇంటి దగ్గర ఏదో నలుగురు బంధుమిత్రులను పిలుచుకుంటాము, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వారికి కొత్తగా కొంచెం బట్టలు కుట్టించుకుని ఏదో పిల్లలకి సంబంధించి వారికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయటము తప్ప ఇంత ఉత్సాహపడుతున్నటువంటి వాతావరణంలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో భోగి పండుగ బెంజీ సర్కిల్ వద్ద భోగి మంట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె, జేఏసీ నేతలు పాల్గొని జీస్టావు బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి భోగి పండుగను జరుపుకున్నారు. మీ రాజధాని ఏదంటే బెంగళూరుని గర్వంగా చెప్పుకుంటారు. అలాంటి రాజధాని మనకు ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతికి నామకరణం చేయడమే కాకుండా అమరావతికి శ్రీకారం చుట్టాం. ఈరోజు చూస్తే గుండె కరక్కపోతుంది. ఎంత స్ఫూర్తిదాయకంగా రైతులు వచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. నేను అడుగుతున్న ఒకే మాట అడుగుతున్నా, ఇప్పుడే మీరందరూ కూడా ప్రతి ఒక్కసారి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. ఒక తప్పును 10 సార్లు తప్పని చెప్పి, మంచిని కూడా తప్పని చెప్పి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉంది. నిన్న కూడా మాట్లాడుతున్నారు 1,00,000 కోట్ల అవసరమని. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తా ఉంటున్నారు. నేను అడుగుతున్నా, ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నల్గొండ జిల్లా అచలాపురం గ్రామంలో అడవి పందుల ఉచ్చులో పులి కంగుతున్న రైతు ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలపడంతో పులిని బంధించిన అధికారులు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను ఢీకొట్టిన కారు. వనపర్తి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ సలీం. ఎల్లో మీడియా అసత్య ప్రచారాలపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్. అమరావతిలో చంద్రబాబు, టీడీపీ నేతలు వారి అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కోడి పందాలు, గుండాల ఆట నిర్వాహకులు అరెస్ట్. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VG న్యూస్. లక్ష్యం సమాజ హితం.